గుర్తుల పేదలు వచ్చి కూర్చోవాలి ప్లీజ్, అందరు కూర్చోవాలి, ఎవరు పక్కన నిలబడద్దు. అంతే సిద్ధం ఒక్క మీటింగ్ కూడా మాకు సొల్యూషన్ దొరకాలి. మీరు ఇచ్చే సందేశం మాకు ఉద్దేశం. ఇందిరా పార్కు ధర్నా కోసం వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ ఇవాళ సమస్య పరిష్కారం కోసం మీరు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వారం రోజులుగా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, మెరిట్ లిస్టులో ఉన్నాం, మాకు న్యాయం జరుగుతా జరిగిన అనుమానాలు వాళ్ళందరిలో వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా మీ వాట్సాప్లలో యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ రోడ్ల మీదకి వస్తాలో మీ యుద్ధం తక్కువ కనపడతా ఉంది. దాదాపు 1000 మందికి పైన వాట్సాప్ గ్రూప్ ఉన్నది. మళ్ళీ 2 గ్రూపులు ఏర్పాటు చేశారు. అందరూ ఊళ్ళల్లోనే ఉన్నారు, కానీ హైదరాబాద్ దాకా రావడానికి ముందుకు రావడం లేదు. అంటే నాకు వస్తుందో రాదు అన్న అపనమ్మకం. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవడానికి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కానీ రోడ్డెక్కాలకే 1000 మంది 2000 మంది మిగులుతున్నారు. దానివల్ల ఈ నిరుద్యోగులు ఏమి చెయ్యలేరు అన్నటువంటి నమ్మకంతో వాళ్ళ ప్రభుత్వాలు ఇష్టారాజ్యం వ్యవహరిస్తారు. మనం చదువుకున్న వాళ్ళలోనే చైతన్యం అనేది చచ్చిపోతున్నది. ఆ చైతన్యం చచ్చిపోయిన కారణంగానే మన దాదాపుగా ఈ గురుకుల బోర్డు యొక్క గందరగోళాల కారణంగా 3000 ఉద్యోగాలు ఆగబడుతుంది. అవునా? 3000 మంది ఉండాలి కదా, 3000 మంది ఉండాలి కదా, కానీ 3000 మంది కదా రాలేకపోతున్నారు. ఏంటంటే తెలిసినా కూడా, సబ్జెక్టు పైన అవగాహన ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవడంలో విఫలమవుతున్నాము. నిరుద్యోగులందరూ ఐక్యంగా ఉంటే ఒక 3000 మంది ధర్నా చేస్తే ఎంత పెద్ద ధర్నా అవుతుంది? హైదరాబాద్లో 3000 మంది ధర్నా చేస్తే ఆ జిల్లాలో 3 లక్షల మంది సమానమవుతుంది. 3 లక్షలే. ఆర్ట్స్ కాలేజ్ కాడ ధర్నా చేసిన ఎంతమంది ఉంటారు? 300 మంది ఉంటారు. కానీ జిల్లాలకి వెళ్ళేసరికి అది 3 లక్షలతో సమానం అవుతుంటుంది. మీకు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇక్కడ ఉన్నోళ్ళతో పాటుగా బాధితులే కాదు, నాకు వచ్చినా రాకున్నా మరొక నిరుద్యోగ న్యాయం జరుగుతున్న అవగాహనతో గనక మీరు గనక సమైక్యంగా ఒక వారం రోజుల పాటు గనక పోరాటం చేస్తే సమస్య పరిష్కారం కనుక అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన పీజీటీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిరా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, కానీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. జాయినింగ్ ఆర్డర్ ఇవ్వక ముందు వాళ్ళు మళ్ళీ రీలిక్వెస్ట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పీజీడీ ఇచ్చేంత మాత్రాన ఏమి పని జరగలేదు. మొన్న వాళ్ళు ఈ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఒక అడావుడితో 14వ తారీఖు నాడు పీజీడీ పెట్టి
పీజీటీ ఎందుకు పెట్టారు? పెట్టంగా కారణం ఏంటి? జేఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూ పెట్టాలా, డిఎల్ పెట్టాలంటే ఇంటర్వ్యూ పెట్టాలా, ఇంటర్వ్యూ పూర్తయినాక లిస్ట్ పెట్టాలా. అది పెట్టాలంటే మినిమం 10 రోజులు పడుతుంది. బట్ ఎమ్మటే ఇవ్వాలంటే రెడీగా ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే పీజీటీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఆగమాగం చేశారు. వాస్తవంగా ఇప్పుడే మనకు రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మరి 6 నెలల సంది గాజుల పండుగ మీరు అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టారు. ఎంత ఆగమాగం పెట్టారు? ఆగస్టులో పెట్టారు. ఆగస్టులో పెట్టేటప్పుడు ఎంత గందరగోళం పెట్టారు? భయంకరమైన ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క ఎగ్జామ్ 3 జిల్లాలో పెట్టారు. మీకు నోటిఫికేషన్ టైం ఇచ్చిరా? టైం ఇవ్వాల. 40-45 రోజులలో ఎగ్జామ్ పెట్టారు. చదువుకోవడానికి టైం ఇవ్వాల, ఎగ్జామ్ కాడే టైం ఇవ్వాల. కానీ కోర్టు కేసుల కారణంగా 6 నెలలు పట్టింది. మరి మీకు చూడలేదా? గత ప్రభుత్వాలన్నీ కూడా మీకు సుప్రీంకోర్టులో కేసు ఉంది, 6 గంటలు లేకపోతే ఇబ్బంది సంగతి మీకు తెలుసు. అయినా కూడా ఆగమాగం ఎగ్జామ్ పెట్టింది. మరి ఆగమాగం ఎగ్జామ్ పెట్టినంత తొందర మరి రిజల్ట్ దగ్గర కూడా ఓపికతో ఉండాలి కదా. ఇవాళ పీజీటీ ఇచ్చి మిమ్మల్ని టెన్షన్లో పెట్టారు. జేఎల్ ఇంటర్వ్యూ జరుగుతుంది, డిఎల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇప్పుడు మన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మీరు మన గ్రూప్ 4 అయితే ఏ విధంగా అయితే జిఆర్ఎల్ లిస్టు పెట్టారో అట్లా లిస్టు పెడితే దొంగలు మొత్తం బయటపడతారు. ఒక్క ఉద్యోగం కూడా అక్రమంగా పోవడానికి వీలు కాదు. అయితే జిఆర్ఎల్ పెడితే నీకు ర్యాంక్ లిస్ట్ కనబడుతుంది, మార్కులు కనబడుతున్నాయి, రిజర్వేషన్ కనబడుతుంది, ఎవరి తర్వాత ఎవరికి ఉద్యోగం వస్తుంది. జిఆర్ఎల్ పెడితే ఒక అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలను లెక్కలు వెళ్తాయి, మొత్తంగా ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్న అంశం కూడా తెలుస్తాయి. అంటే అసలు కిటికంత ఎక్కడ ఉందంటే జిఆర్ఎల్. కానీ ఇమీడియట్ గా జిఆర్ఎల్ పెట్టించుకోవాలా. మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కాదు, టోటల్ గా ఏ అభ్యర్థికైనా మీరు మార్కులు ఇవ్వాలా. ఎగ్జామ్ కి అటెండ్ అయినటువంటి 3 లక్షల మందికి మార్కులు ఇవ్వాలా. మన ఇచ్చింది కదా గ్రూప్ 4లో 7 లక్షల మందికో 30,000 మందికి ఏమో సరిగా లేక ఇవ్వలేదు. దాదాపు 7 లక్షల మందికి రిజల్ట్ ఇచ్చిరా లేదా? మరి మీకు 3 లక్షల మందికి ఎందుకు రిజల్ట్ ఇవ్వదు? ఫస్ట్ మీరు పెట్టాల్సి ఒన్నిషు లిస్టు కాదు, మాకు జిఆర్ఎల్ పెట్టండి. 3 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల మంది నెంబర్లు పెట్టండి, రిజల్ట్ ఇవ్వండి. అది జిఆర్ఎల్ పెడితే మీకు సమస్య ఏంటో మీకు అర్థం కావడానికి అవకాశం ఉంది. జిఆర్ఎల్తో పాటుగా మనకు కావాల్సిన ప్రధాన అంశం ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు నింపాలా. ఇంకేం దాటిపోలేదు. పీజీటీ కూడా కేవలం అప్పటికప్పటికి ఆగమాగంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఇప్పటికీ మార్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ 9,120 ఉద్యోగాలు నిండాలంటే మీరు అవసరమైతే ఇదే ఇందిరా పార్క్ కాడ 3 రోజులైనా కూర్చోవాలా. సాయంత్రం లాగానే పోలీసులు ఎత్తుకపోతారు. పోలీసులు ఎత్తుకపోతారు. ఏంటి పరిష్కారం చెప్పండి. ఎక్కడ పోయినా ఆమరణ నిరాహార దీక్ష సార్. ఇక్కడ నుంచి కదిలిస్తే ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు ఇది ఏ పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ మీరు? మీకు ఇబ్బంది అవుతామండి. కాసేపు వదులుతాం, ధర్నా చేస్తే వెళ్ళిపోతాం. మళ్ళీ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఏదో ఒకటి హామీ అయితే సమస్య పరిష్కారం కావాలంటే ఒకటి జిఆర్ఎల్ లిస్ట్ ఇవ్వాలా, 2 డిసెండింగ్ ఆర్డర్లు ఉద్యోగాలు నింపాలా. అన్నిటికంటే మొత్తం సమస్య పరిష్కారం రీడింగ్ బేస్ ఆప్షన్లో ఉంది. అది అన్ని సమస్య పరిష్కారం అయితే కదా. ఖచ్చితంగా అయితే అయ్యాలంటే ఏం చేయాలి? మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఒత్తిడి ధర్నా కాడికి అయితే పర్మిషన్ తీసుకొని వచ్చారు. అయితేరా ఇవాళ మీరు ధర్నా చేయగానే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతమంది నమ్మకం ఉంది సార్? ఒక్క నిమిషం చెప్తున్నా సార్. ఇదే వేదికలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఇస్తున్నాం అనుకుంటున్నాము. ఇక నుంచి ఆ కమిటీ ద్వారా నిరంతరం మా సమస్య క్లియర్ అయ్యేదాకా కొట్లాట జరుగుతూనే ఉంటుంది. మరి ఏమంటే కమిటీ వేసుకోండి ఇప్పుడు ఇవాళ. ఎందుకంటే ఈ దేనికైనా నాయకత్వం అవసరం. నాయకత్వం లేకుండా ఒక వ్యవస్థ ముందు పోవడం అనేది కష్టమవుతుంది. ఒక 4-5 రోజుల పాటు మాకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బస్సుకి పోతే అంటే మీ సమస్య పరిష్కారం కాదు. అవుతుందా? అవసరమైతే ఆర్టీసీ క్రాసుల్లో కానీ తులసినగర్లో కానీ హాస్టల్స్ ఉంటాయి.
ఫర్ డే కూడా పైసలు తీసుకొని మీకు ఆశలు ఇస్తారు కదా, ఇస్తారు కదా. అబ్బాయిల కంటే అమ్మాయిల పవర్ ఎక్కువ. ఎందుకు? అమ్మాయిలను కనుక ఇప్పుడు పట్టి లాగి పోలీసులు తీసుకపోతే ఎంత రక్ష అవుతుంది? అబ్బాయిల కంటే ఎక్కువ ఉద్యమంలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరంటే అమ్మాయిలు పాల్గొనాలా. మీతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది రాకపోవడం గల కారణం ఏంటంటే జేఎల్డీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరి 3 రోజుల పాటు ఇంటర్వ్యూ అంటే వాడు సబ్జెక్ట్ ప్రిపేర్ కాకుండా కూర్చున్నాడా? అది మెయిన్ సమస్య. ఇక్కడ జనం ఉండకపోవడానికి మినిమం గా మీ దగ్గర 1000 మంది ఈజీ కనపడకపోవడం గల కారణం ఏంటంటే జేఎన్టీఎల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరుగుతుంటే ప్రిపేర్ అవుతాం. ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రాలేదు. కానీ ఉన్న వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పాటు చేయండి. కమిటీగా ఏర్పాటు చేసి మరి వాళ్ళ ధర్నానిగా కొనసాగిస్తారా? లేదంటే ఇదే 300 మంది చక్కగా గుడ్లమూరు కడుగుండి పోవాలి, తప్పదు. గుడ్లమూరు కడుగుండి ఒక ఆటం తీసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ చేసిన సందర్భంలో 45,000 ఖర్చు పెట్టారు. ఎక్కువనే ఖర్చు పెట్టారు. సమాజంలో అన్నిటి ఖర్చు పెడతాం కానీ విద్యాభ్యాసం మీద ఎవరు ఖర్చు పెట్టారా? అమ్మాయిలకు పెళ్లి చేసి 50 లక్షల కట్నం ఇస్తారు. 50,000 పూజ చేస్తారా? అంటారు. చెప్పండి. మీ ఫాదర్ కనుక ఇంటికాడ కనుక ఉంటే మీకు 50 లక్షలు కట్టవేయడానికి సిద్ధమవుతాడు. కానీ నేను కోచింగ్ పోతా, లేదా పుస్తకాలు కొనుక్కుంటా, లేదా చదువుకుంటా అంటే 50,000 రూపాయలు ఎవరు? అవునా కాదు? ఇక్కడితోనే మాకు ఉద్యోగం రాలేదు, అయిపోయిందా వదిలిపెట్టేస్తున్నారు. ఎవరికి వాళ్ళు. జీవో నెంబర్ 46 ఉన్నారు. వాళ్ళు కొట్లాడుతున్నారు. సమస్య పరిష్కారం కాబట్టి ఆగిపోతుంది. రేపు మీరు కొట్లాడుతున్నారు, సమస్య పరిష్కారం ఆగిపోతున్నది. ఈ ఆగిపోయిన కారణంగానే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగులలో ఐకమత్యం అనేది లేదు. 1,00,000 మంది గనక హైదరాబాద్ లో నిలవగలరు, వీళ్ళు కొట్లాడగలనక నమ్మకం గనక ఉంటే ఏ ప్రభుత్వం అయినా మన ఇంట నడుస్తుంది. వాస్తవంగా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన వల్లనే వచ్చింది. వచ్చిందా? వాళ్ళు ఎప్పుడు వచ్చిందా? 6 నెలల వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నిరుద్యోగుల మీద మాట్లాడిన వాడు ఎవడూ లేడు. ఉన్నాడా? వాళ్ళుగా మాట్లాడుకున్నాం. మనమే మీటింగ్ పెట్టుకున్నాం, మనమే కొట్లాడినాం. ఏడనో 20% ఓటు బ్యాంక్ ఆడున్న కాంగ్రెస్ ని 40% దాకా తెచ్చుకున్నాం. మన కాంగ్రెస్ గెలవాలని ఓటేయలే. టీఆర్ఎస్ ఓడిపోవాలని ఓడగొట్టాలని ఓటేసి కాంగ్రెస్ పార్టీ గత మీద గుసబెడితే వాళ్ళేమో నిరుద్యోగ అంశాలు తప్ప అన్ని అంశాలు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినటువంటి మేడిగడ్డ కూడా మునిగిపోయింది. మరి 30 లక్షల మంది జీవితాలు ఉన్నట్టు నిరుద్యోగుల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళ జీవో నెంబర్ 46 ఉంది. 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇచ్చిందా? ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పాతే కదా. మీ 2 లక్షల ఉద్యోగాల ఖాతా ఇంకా మొదలు పెట్టలేదు. మరి పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకుంటున్నారు. పాత ఉద్యోగాలని మీ ఖాతాలు వేసుకొని మేము ఆల్రెడీ 25,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఇచ్చే ఉద్యోగాలను మంచిగా నింపేవన్నా మంచిగా నింపండి. మంచిగా నింపితే న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీ సీరియస్ గా మీరు కనుక ఒక 3 రోజుల పాటు మీకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజ్ ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజ్ చూసినా 4 వ్యక్తులున్నా 30 మంది పోలీసులు వచ్చినా 4 కూడా ఏం చేయలేరు. అంత పక్కన పనిచేస్తారు. మీరున్న వాళ్ళు 100 మంది సరిపోతుంది. ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి 100 మంది సరిపోతుంది. మనకు ఫైనల్ గా మనం ఏం చేసేది కాదు, మనకు రిజల్ట్ రావాలా. 9,120 ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా మిగలకుండా పూర్తి చేసుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ ఇరున్న వాళ్ళందరూ 1 ఇన్స్టిట్యూటేనా? మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? 3 లక్షల మంది గారు ఎగ్జామ్ రాసింది. మరి 3 లక్షల మంది ఉంటే మీరే ఎందుకు వచ్చారు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? రావట్లేదు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతుంది. అందరికీ ఒకరికొకరుగా తోడుగా మనం ఉన్నామని చెప్పేసి కనుక మీరు కనుక మాట్లాడగలిగితే ఒక్కొక్కరు 5 పట్టుకొచ్చుకునే పరిస్థితుల్లో కనుక మీరుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది.
అన్నిటికీ ప్రధానంగా మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాం అనేటటువంటి ఒక రీలింక్విస్ట్ ఆప్షన్ కనుక ఇస్తే ఈ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. అది ఎట్లా ఇవ్వాలా? 2017లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? ఎవరైనా కోర్టును కట్టారు? ఎవరైనా ఇప్పటివరకు కోర్టులో ఎవరైనా కేసు వేసారా? వేసారా? ఈ రీలింక్విస్ట్ ఆప్షన్ ఇది, ఈ ఆప్షన్ లేదు. రిలీక్వేషన్ మీద వేసిన తర్వాత జోనల్ ప్రకారం రిజల్ట్ చూపెట్టలేదు, వెరిఫికేషన్ కూడా జోనల్ ప్రకారం చూపెట్టలేదు. అది వేసిన తర్వాత సర్టిఫికేషన్ కూడా కరెక్ట్ జరగలేదు, వెరిఫికేషన్ మూడింటి మీద వేసారు. ఎప్పుడు వస్తారు మన పెన్షన్? రేపు వస్తుంది సార్, రేపు పెన్షన్కి వస్తారు. కాబట్టి ఇది కూడా మనకు ప్రెజర్ బలవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు సమస్య పరిష్కారానికి మరొక మార్గం ఏంటంటే, మీ జిల్లా ఎమ్మెల్యేలకి మీ ఎవరైతే మీ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉన్నారా, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 ఫోన్లు కొట్టాడు. ఫోన్ కొట్టండి, మళ్ళీ అందరికీ మళ్ళీ మీరే కొట్టండి. ఎందుకంటే మీ పేరు ఆయన గుర్తుపెట్టుకుంటా. ఒకసారి ఒక పేరు చెప్పండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు చెప్పండి. ఆయన నెంబర్ అయితే మీకు చేసుకోండి కదా. అంటే ఎమ్మెల్యేల కానించి మంత్రుల వరకు కూడా ఫోన్ చేయాలా? సమస్య మన జీవో నెంబర్ 46 పరిష్కారం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగ్ అయితే పెట్టింది. ఎట్లా పెట్టారు మీటింగ్? ఎమ్మెల్యేలకు నాన్ స్టాప్ గా ఫోన్లు పెట్టిన కారణంగా, అలాగే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట యొక్క కృషి కారణంగా మీటింగ్ అయితే పెట్టింది. సమస్య పరిష్కారం కాల, కానీ మీటింగ్ అయితే పెట్టారు. మీకు సమస్య పరిష్కారం కావాలంటే ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ జరగాలి. సిఎస్ మల్లయ్య భట్టు, ఇలా విద్యావ్యవస్థ మీద ఎన్నికైనట్టుగా ఎమ్మెల్సీలు, దాంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి, వీళ్ళందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ సమస్యను ఏం చేద్దాము అన్న ఒక డిస్కషన్ నడిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరికి వారిగా వింతపత్రం ఇచ్చేస్తే ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన ఒక మాట చెప్తాడు, ఆయన ఒక మాట చెప్తాడు. ఈయన మీద ఆయన చెప్తాడు, ఆయన మీద గవర్నమెంట్ ఇస్తే నేను ఇచ్చేస్తాను, నాదేందని మల్లయ్య భట్టు అంటాడు. మరి గవర్నమెంట్ ఎవరు చెప్పాలా? ఆదేశం రావాలా? విద్యాశాఖ కార్యదర్శి గారు ఆదేశం రావాలా? కానీ వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టే వరకు మనం వదిలిపెట్టద్దు. వాస్తవంగా మీరు సీరియస్గా కూర్చుంటేనేమో ఇక్కడ కూర్చొని శక్తి ఉంటేనేమో కూర్చోండి, లేదంటే చక్కగా ఇదే 200-300 మంది చక్కగా గుడ్ల బోర్డు కార్డు పోయి పంచాయతీ పెట్టండి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వాలు మారుతున్నాయి, పోతున్నాయి, కానీ విద్యార్థులు అనే వాళ్ళు తమ శక్తిని నిరూపించుకోలేకపోతున్నారు. ఆ నిరూపించని కారణంగానే గత గవర్నమెంట్ విద్యార్థులు ఏం చేస్తారులే అనుకుని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసింది, కానీ ఓటు రూపంలో చూపెట్టగలిగినాం. కానీ ఇప్పుడు మనం ఈ 100 మంది కేసులు ఏం కావు, గత గవర్నమెంట్ కేసులు పెట్టింది కానీ ఈ గవర్నమెంట్ కేసులు పెట్టావు. పైగా పోలీస్ ఎక్విప్మెంట్ వాళ్ళకైతేనే కేసులు అంటే ఇబ్బంది అవుతుంది. మన గుట్ల బోర్డు లాంటి వాళ్ళకు ఆ కేసు నిరూపించబడింది తప్ప ఏమి కాదు. బట్ ఒక ముట్టడి లాంటి కార్యక్రమం, ముట్టడి అంటే ముట్టడి ఏమి కాదు, రిక్వెస్ట్నే పోతున్నాం. పోయి ఆ గుట్ల బోర్డు కార్యదర్శిని మొత్తంగా దిగ్బంధం చేసి ఒక ప్రయత్నం చేయాలి. చేసి సమస్య కనీసం పైదాకా పోతుంది. ఒకటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మల్లయ్య భట్టు, అలాగే విద్యాశాఖ కార్యదర్శి ఎవరు, సిఎస్ శాంతకుమారి, ఈ ముగ్గురు ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి. ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశాలు ఎవరు చూస్తారో వాళ్ళు కూడా మీటింగ్లో కూర్చోవాలి. ఈ నలుగురు కూర్చుంటేనే దీన్ని డిస్కషన్ అయ్యి ఏదో ఒక ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆయన అక్కడనే ఉన్నాడు, ఈయన ఇక్కడనే ఉన్నాడు అంటే సమస్య పరిష్కారం కాదు. మరి నలుగురు ఒక దగ్గర కూర్చోవాలంటే మనం ఏదో ఒక పని చేయాల్సిందే. చేయకపోతే మాత్రం న్యాయం జరగదు, 100% చెప్తాం. ఎందుకంటే కళ్ళ ముందుంది, ఉద్యోగం కళ్ళ ముందుంది. మళ్ళీ బ్యాక్లాగ్ పోతే మీరు చదవడం అంటే మన సాధ్యమవుతుందా? కాదు. నీకే వస్తుంది గ్యారెంటీ లేదు. సరే ఓడికోరికైతే జాబ్ వస్తుంది, నీకు అవద్దు ఇంకోరికైనా వస్తుంది, కానీ నీకైతే జాబ్ వస్తుంది గ్యారెంటీ ఉందా? ఎందుకంటే 2011 గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు 6 మార్కుల క్వశ్చన్లు, ప్రిలిమ్స్ 6 క్వశ్చన్లు తప్పు వస్తే సుప్రీంకోర్టు పోయింది. 2015లో ఫైనల్ లిస్టులో పేర్లు ఉన్నాయి, జస్ట్ నోటీస్ బోర్డు మీద ఫైనల్ లిస్టు పెట్టాలంతే. అప్పుడు ఎగ్జామ్ రద్దయింది. ఎగ్జామ్ రద్దయితే మళ్ళీ 2016లో పెట్టింది. గమ్మత్ ఏంటంటే ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ 2016 గ్రూప్ 1 ఎవరు లేరు. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు 2011 గ్రూప్ 1 సంబంధించి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు 2016లో ఎవరు లేరు. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ బ్యాక్లాగ్ పెడతారంటే మీలో ఒక 10% కంటే కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావు. అంతేనే కాదు. కాబట్టి మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఏదో నామకే వస్తే అందరు పిలిచి వచ్చిన పేరు అంటే కుదరదు. అందరూ ఒక పోలీసు వాళ్ళైతే పొద్దుకులంటే డ్యూటీ చేస్తున్నారు,
మీరు అట్లా డ్యూటీ చేయాలి. ఒక 3 నుంచి 4 రోజుల పాటు కనీసంగా ఈ వారం రోజులు, ఏ వారం ఇవ్వాలా, మంగళవారం, మళ్ళీ వచ్చే మంగళవారం దాకా ఈ 200 మంది అంతే కమిట్మెంట్తో ఇక్కడనే ఉండి మీరు కష్టపడితే మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా నాకు వీడియో తీసి పంపండి, సమాజానికి తెలిసే విధంగా నేను చేస్తాను. మరి ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు? ఇక్కడ 3:30-4 గంటలు ఇక్కడ కూర్చోండి. 2 రోజుల్లో టీజీటీ రిజల్ట్ ఇస్తారు. మనం ఇట్లా ఉంటే అట్లే ఇస్తారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు రాకపోతే అప్పుడు వాళ్ళు ఇంకా మీకు యాడ్ అవుతారు. వాళ్ళకు కూడా షేర్ ఉండదు. ఎప్పుడైతే 1:2 లిస్ట్లో ఉంటుందో అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. అవి వచ్చినాక నాకు వస్తుందో తెలియదు కదా, ఆయనకు 1:2 లిస్ట్లో ఉంటుందో కూడా తెలియదు. వచ్చినాక అప్పుడు రోడ్ ఎక్కుతాడు, అప్పుడు సమస్య. మీరు రండి ఫస్ట్. రిజల్ట్ కూడా ఇస్తామంటున్నారు. ఆ టీజీటీ రిజల్ట్ రాగానే మనం కూడా కుక్కల్లాగా మొన్న ఎట్లా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్నామో ఆ కుక్కలలో కూడా మనం కూడా ఉంటాం. రేపు టీజీటీ రిజల్ట్ రాగానే ఇంతమందిని కూడా ఇక్కడ మనం కనిపించము ఎవరము. కాబట్టి ఇవాళ కొంచెం కరెక్ట్ డెసిషన్ తీసుకొని దాన్ని మనం ప్రొసీజ్ అయిపోతే సరిపోతుంది సార్. మరి ఏం చేయాలంటే చెప్పండి. చెప్తున్నారు గవర్నమెంట్ కి తెలుసు అని. ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ ఉన్నాయి, మరి అప్పుడు ఎట్లా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు? అప్పుడు ఎవరైనా చెప్పిరా వీళ్ళకి? వీళ్ళే సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళకి ఒక కీ పేపర్ లో ఒక ఆన్సర్ తప్పు ఉంది సార్ అంటే బోర్డు నిర్ణయమే తుది నిర్ణయం అని కోర్టే చెప్పింది. అట్లాంటప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద ఎందుకు దొబ్బుతున్నారు? మనం అటాక్ చేయాల్సింది బోర్డు మీదనే. ఏం కాదు, మన అన్ని వెల్ఫేర్ ఉంటాయి కదా, అన్ని సొసైటీలు కలిపి రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ పెట్టుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడికి మన ధర్నాకు సపోర్ట్ గా వచ్చినటువంటి ది గ్రేట్ లెజెండ్ నిరుద్యోగుల కోసం పక్షాన పోరాడే అశోక్ సార్కి ధన్యవాదాలు. సందర్భంగా అయితే సపోర్ట్ కొట్టాలి. సార్ భవిష్యత్తులో ఏం చేసినా కానీ మనం సపోర్ట్గా ఉంటాం. సార్ మనకు ఎల్లవేళలా మనకు అండగా ఉంటాడు. సో నేను గత 10-15 రోజుల నుంచి అంతా తిరిగాను. గురుకుల అస్పిరెంట్స్ అందరి కోసం రిలిక్విషన్ ఆప్షన్ కోసం తిరిగాను. సో నాకు సబ్జెక్ట్ అంతా కూడా తెలుసు. అంటే ఈ విషయంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయం, నేను ఫైట్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో జరగాలి. కానీ ఇప్పుడు పీజీటీ రిజల్ట్ ఇస్తే ఏమైందంటే పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి రేపు జైల్లో డిఎల్లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను, ప్రూఫ్స్ అన్నాడు. కాబట్టి పీజీటీలో సెలెక్ట్ అయిన వ్యక్తి రేపు డిఎల్ జైలు వెళ్తే బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి. సో అందుకని మన ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ డిఎల్ నింపాలి, జేఎల్ నింపాలి, పీజీటీ నింపాలి, టీజీటీ నింపాలి. సో ఇది ఒక్కటే సొల్యూషన్ కాదు. ఓన్లీ డిఎల్ నింపినా జేఎల్ నింపినా అదే క్యాండిడేట్ యొక్క ఆల్ టికెట్లు అన్నిట్లో ఉన్నాయి. కాబట్టి ఓన్లీ డిసెండింగ్ ఆర్డర్ అనేది మాత్రమే సొల్యూషన్ కాదు. మరి ఏంటి సొల్యూషన్ అంటే ఆల్రెడీ అశోక్ సార్ చెప్పినట్టు రిలిక్విష్మెంట్ ఈజ్ ద సొల్యూషన్. అన్నిటికీ రిలిక్విష్మెంట్ ఒకటే పరిష్కారం. జిఆర్ఎల్ తర్వాత ఓకే అమ్మా, రిలిక్విష్మెంట్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. అందరు కూడా నేనేమన్నానంటే అందరి గవర్నమెంట్ దగ్గర చెప్పినప్పుడు 9,210 పోస్టులకి 9,210 ఉద్యోగాలు పడాలి. సో అంతే, అది మాత్రమే సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఏర్పడద్దు, అన్ని పోస్టులు నింపాలని చెప్పి గత 10-15 రోజుల నుంచి మన సిఎస్ కి, సిఎంఓ ఆఫీస్ కి, తర్వాత రేవంత్ రెడ్డి పిఏ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కోఆర్డినేషన్ ఏంటంటే బోర్డు నడుకనేమో గవర్నమెంట్ చెప్పాలంటుంది, గవర్నమెంట్ దగ్గర పోయి చెప్తానంటేమో అఫీషియల్స్ మాకు సరిగా కమ్యూనికేట్ చేయలేదని చెప్తుంది. కాబట్టి ఇది కోఆర్డినేషన్ మిస్ జరిగింది. తప్పకుండా ఇటు బోర్డు కానీ ఇటు ప్రభుత్వం కానీ 2 రకాలుగా మాట్లాడుకొని కంపల్సరీ డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేసి రిలిక్విష్మెంట్ ఆప్షన్ జరిగినప్పుడే తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుంది. ఆ విధంగా మనం ఫైట్ చేయాలి. ఈ ఫైట్ విషయంలో మనకు అశోక్ సార్ కానీ, బల్మూరు వెంకటరమణ కానీ, బీసీ ఉద్యోగ సంఘం నీల వెంకటేశ్వర కానీ వీళ్ళందరూ సపోర్ట్గా ఉంటారు. ఇక్కడికి వచ్చి అశోక్ సార్ గారికి నేను ఒక్కటే చెప్తా ఉన్నాం, సార్ మీరు తప్పకుండా మీకు అండగా ఉంటాం సార్ ఏం చేసినా కానీ. ఒకటే ఏంటంటే మీరు సిఎస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు సిఎస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయంలో మనకు రిఫండ్ చేస్తే తప్పకుండా పరిష్కారం. సో సిఎస్
చెప్తే ఇమ్మీడియట్ గా మన ఏ విధంగా దాన్ని జీవోలు వచ్చాయో అదే విధంగా సిఎస్ గారితో కలిసి ఇమ్మీడియట్ గా ఉగ్లాపేటకి ఫోన్ చేసి సార్ తప్పకుండా డిసెండింగ్ గార్డ్ లో ఫిల్అప్ చేయాలి, రిలీఫ్ ఆఫీసర్ ఫిల్అప్ చేయాలి సార్ ఉన్నారు మనకు. అదేవిధంగా నీల వెంకటేష్ అన్న కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ గా కోరేది ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఒక హామీ కావాలి మాకు, తప్పకుండా సిఎస్ గారిని కలవాలి. సపోర్ట్ కొట్టాలి. సిఎస్ గారిని కలవడానికి మా అశోక్ సార్ కానీ నీల వెంకటేష్ అన్న కానీ ఏం చేస్తారో చేయాలి. వెంటనే తీసుకెళ్లి గుగ్లాపేట ఫోన్ చేపించి ఇమ్మీడియట్ గా రిలీఫ్మెంట్ ఆప్షన్ ఫాలో అవుతున్నామని చెప్పినాక సీఎం సార్ దగ్గర కూడా సీఎం సార్ అపాయింట్మెంట్ కూడా మాకు కావాలి. సో మేము మామూలు కామన్ మ్యాన్ మేము తప్పకుండా సీఎం సార్ ని సిఎస్ ని కల్పించి ఈ పరిష్కారం వెంటనే మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సీఎం సార్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఈ 3 రోజులు కానీ వారం రోజులు కానీ వాళ్ళ చుట్టూ ఇంకా ఇంతమంది తిరుగుతూనే ఉంటాం. అదే కోకిరి తిరగాల్సిందే. మరి ఎందుకు రాలేదు? ఇంటికే పోదాం.